ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనం కొబ్బరి చెట్టు, కొబ్బరికాయ, కొబ్బరి నీళ్ళు, కొబ్బరి నూనె అన్నీ మాట్లాడుకుందాం అండి. ఒక ఎపిసోడ్లో అవ్వదు కాబట్టి మీకు కొబ్బరి చెట్టు గురించి తెలుసుకోవాలంటే కొన్ని ఎపిసోడ్లు ఉంటాయి, ఇవన్నీ ఫాలో అవ్వండి జాగ్రత్తగా. కొబ్బరికాయ, కొబ్బరి చెట్టు దీనికి సంబంధించి మనకి అందరికీ అందుబాటులో ఉండేది ఇది. ఇప్పుడు కొబ్బరి గురించి చెప్తానండి. కొబ్బరి గుంజులో పచ్చిది చాలా మంచిదండి. ఎండుదానికన్నా పచ్చిది చాలా మంచిది అనమాట. ఈ కొబ్బరికాయ యొక్క పచ్చి గుంజును మనం డైలీ తినొచ్చు, కానీ లిమిట్గా తినాలి. మరీ ఎక్కువ తిన్నారనుకోండి మనకి కిడ్నీ స్టోన్స్ అవి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకేంటంటే మధ్య మధ్యన గ్యాప్ ఇవ్వండి. ఇప్పుడు అందరూ ఏంటంటే వీడియోలు చూసి ఎవరైనా ఏదైనా చెప్తే, సార్ మేము సంవత్సరం నుంచి కషాయం తాగుతున్నాం, 2 ఏళ్ళ నుంచి తాగుతున్నాం, లేకపోతే ఆనపకాయ రసం తాగుతున్నాం, ఏయో చెప్తున్నారు అనమాట. అలా కాకుండా మనం సైడ్ ఎఫెక్ట్ లేకుండా చేసుకోవాలి అంటే కంటిన్యూగా ఏది తినకూడదండి. ఒకవేళ మీరు ఎక్కువగా తిన్నారు, కొబ్బరి గుంజు కంటిన్యూగా తింటున్నారు, కిడ్నీ స్టోన్స్ కానీ కడుపులో నొప్పి కానీ వచ్చింది, అటువంటి రాకుండా ఉండాలి అంటే మీరు బియ్యం కడిగిన నీళ్లు కానీ, కొద్దిగా బియ్యం గింజలు నవలటం కానీ, కొబ్బరి ముక్కలు తిన్న తర్వాత పంచదార కానీ ఇలాంటివి తింటే కనుక ఆ కొబ్బరిలో ఉండే చెడు గుణాలు పోతాయి అన్నమాట. దానికి విరుగుడు అది. అర్థమైంది కదండి. కొబ్బరికి విరుగుడు, మళ్ళీ చెప్తున్నాను వినండి జాగ్రత్తగా, పంచదారతో కలిపి తినటం కానీ, లేకపోతే బియ్యం గింజలు శుభ్రంగా తుడుచుకుని వాటి మీద ఏమి కెమికల్స్ లేకుండా నిల్వ ఉంచడానికి ఏయోటి జిమ్ముతున్నారు కదా, అవి లేకుండా బియ్యం గింజలు కానీ ఎన్నో అక్కల ఒక 3 ఏళ్ళకి వచ్చిన గింజలు నోట్లో వేసుకుని 4 గింజలు నవిలి మింగారు అనుకోండి, కొబ్బరి ఇమీడియట్గా అరిగిపోతుంది. అదేవిధంగా మీకు దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ ఏదైతే కిడ్నీ స్టోన్స్ ఇలాంటివి ఉంటాయో, శుద్ధపడుతుందో మన శరీరంలో, అది కూడా క్లీన్ అవుతుందండి. అలాగే పైత్యాన్ని బాగా తగ్గిస్తుంది. మంచి వీర్యవృద్ధి, అంటే మీ వీర్యం డెవలప్ అవుతుంది పచ్చి కొబ్బరి తినటం వల్ల. అలాగే పైత్యం కూడా తగ్గుతుందండి. బలమైన ఆహారం. మీ కిడ్నీ, మీ లివరు, మీ స్ప్లీను అన్నిటిని శుభ్రం చేస్తుంది. పచ్చి కొబ్బరి చూసారా ఎంత బాగా చేస్తుందో. ఇవన్నీ శుద్ధి చేస్తాను అంటే ఇంకొకటి ఏంటి, అందరికీ ఇంపార్టెంట్ అయిన గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్ అండి. ఇవాళ థైరాయిడ్ వల్ల ఎంతోమంది బాధలు పడుతున్నారు. ఈ థైరాయిడ్ వాళ్ళు తినకూడనివి క్యాబేజీ, కాలీఫ్లవర్, గోధుమ, మైదా. అలాగే తినవలసింది కొబ్బరి ఫస్ట్ ప్లేస్లో ఉంటుందండి. పచ్చి కొబ్బరి, సెకండ్ అరటిపండు, నెయ్యి, చిన్న చేపలు ఇలాంటివి అన్నమాట. కొబ్బరి అనేది చాలా బాగా పనిచేస్తుందండి థైరాయిడ్ వాళ్ళకి. ఒక పచ్చి ముక్క రోజు చిన్న ముక్క తింటే, ఒక 2 స్క్వేర్ ఇంచెస్ కానీ అంత ముక్క రోజు తింటే, థైరాయిడ్ గ్లాండ్ కూడా ఏ విధంగా అయితే కిడ్నీ, లివర్, స్ప్లీను ఇవన్నీ శుద్ధి అవుతున్నాయో, అదేవిధంగా థైరాయిడ్ గ్లాండ్ కూడా శుద్ధి అవడానికి అవకాశం ఉంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అర్థమైంది కదండి. దీంట్లో మంచి లక్షణం ఏంటంటే గట్టిపడిన పదార్థాలని మెత్తపరుస్తుంది. చర్మానికి గ్లో పెరుగుతుందండి. మడతలు పడవు గమ్ముని. ముసలితనం ఉంది చూసారా, ఆ ముసలితనాన్ని తొందరగా రానివ్వదు. ఇన్ని రకాలైన అద్భుతమైన గుణాలు మన పచ్చి కొబ్బరిలో ఉన్నాయండి. ఈ కొబ్బరికాయ తొక్క ఉంది చూడండి, ఆ తొక్క ఏదైతే ఉందో అది పొట్టలో క్రిముల్ని కానీ, అల్సర్స్ని చంపడంలో కానీ, అల్సర్స్ రావడానికి కారణమైన క్రిముల్ని చాలా అద్భుతంగా కంట్రోల్ చేస్తుందండి. ఏం చేయాలంటే మీరు లేత కొబ్బరికాయ తొక్క తీసుకుని, ఆ తొక్క పైన గ్రీన్గా ఉన్నది తీసేసి, ఏదైతే ఆ పెచ్చు లాంటిది ఉందో పీసుతోటి కలిసి ఉన్నది దాన్ని చిన్న చిన్న ముక్కలు పెట్టి మిక్సీలో కొట్టేయండి. కొట్టేస్తే ఒక 20 ml నుంచి 30 ml వరకు కొద్దిగా పంచదార కలిపి కానీ, అలా డైరెక్ట్గా కానీ, చాలా వగరగా ఉంటుందన్నమాట. పరగడుపుని తాగాలి. అర్థమైంది కదండి. పరగడుపుని కనుక తాగితే మీకు అల్సర్స్ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, అల్సర్కి సంబంధించిన ఏ బ్యాక్టీరియా ఉందో అది వితిన్ 4-5 డేస్లో చచ్చిపోతుందండి. ఒక 10-15 రోజులు కనుక మీరు తాగితే మీ శరీరాన్ని అబ్జర్వ్ చేసుకుంటా తాగండి, అవసరమా కాదా అనేది. అల్సర్ కూడా క్లోజ్ అయిపోతుందండి. అంత అద్భుతమైన ఈ కొబ్బరికాయ. ఇందులో ఈ గుంజు తినడం వల్ల చెప్పాను కదండి, కిడ్నీ, లివరు, స్ప్లీను అన్నీ క్లియర్ అవుతాయి. అదేవిధంగా అప్పటికప్పుడు బలాన్ని ఇస్తుంది. నర్వస్ వీక్నెస్ ఉన్న వాళ్ళని కూడా ఆ నరాల యొక్క నీరసాన్ని తగ్గించి
ఇమ్మీడియట్గా ఆ నరాలకి శక్తినివ్వటానికి కూడా ఈ పచ్చి కొబ్బరి అనేది పనిచేస్తుందండి. ఈ పచ్చి కొబ్బరిని మనం బెల్లంలో కలుపుకుని కూడా మనం కొబ్బరి నూజు అంటాం, అలా తింటాం. దానికన్నా కూడా పంచదారలో కలుపుకుని తినటం అనేది చాలా బాగా ఉపయోగం అన్నమాట. ఈ పంచదార తగిలేసరికి అందులో శుద్ధ ఏదైతే ఉందో, అంటే మన బాడీలో లైమ్ను ప్రొడ్యూస్ చేసి గుణం ఉంటుంది దీంట్లో, శుద్ధ అంటాం మనం దాన్ని. ఆ గుణాన్ని తగ్గించడానికి ఈ పంచదార చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ విధంగా మనం కొబ్బరి గుంజని కనుక రోజు తీసుకుంటే అనేక రకాలైన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అన్నమాట, 1-2 కాదు. అదేవిధంగా ఈ కొబ్బరి అనేది గుండె నీరసం, ఎవరికైతే కొంచెం గుండె నీరసం అంటారు కదా, వాళ్ళు కూడా డైలీ ఒక మొక్క తింటే ఆ గుండె నీరసం కూడా తగ్గుతుందండి. ఇప్పుడు యానస్ దగ్గర కొంతమందికి ఏంటంటే పైల్స్ అంటాం కదా, పైల్స్ కాకుండా చుట్టూరు పొక్కుల కింద వచ్చి పస్సు అది వస్తూ ఉంటుంది, గజ్జి పొక్కులు అంటాం మనం. దానికి ఈ కొబ్బరిని సన్నగా తురిమేసి పసుపు కనుక కలిపి అందులో దాన్ని ఒక చిన్న బిళ్ళ కింద చేసి మీరు గోసి కింద పెట్టేస్తే, దాన్ని అంటించేస్తే అక్కడ ఆ క్రిములన్నీ చచ్చిపోయి అక్కడ దురద కానీ ఈ క్రిముల వల్ల ఏర్పడిన పొక్కులు కానీ అన్నీ పోయి మీకు చక్కగా తయారవుతుంది అనమాట. అక్కడ ఆ ప్రాబ్లం అనేది తగ్గిపోతుందండి. అలాగా అనేక రకాలైన మందులుగా మనం కొబ్బరిని వాడుకోవచ్చు. వర్కౌట్ అంటున్నారు కదా, ఇప్పుడు చాలామంది జిమ్ములకి వెళ్తారు, లేకపోతే మనం ఏదైనా పని చేసాం, అలసిపోయేలాగా బరువులు మోసాం, అలసిపోయాం. ఆ అలసిపోయినప్పుడు కనుక మనం కొబ్బరి ముక్క లేకపోతే కొబ్బరి కోరుకుని కొద్దిగా పంచదార కలుపుకుని తింటే అప్పటికప్పుడు శక్తిని ఇస్తుందండి. మీది వితిన్ ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్లో ఇమ్మీడియట్గా మనకు శక్తినిచ్చి మన అలసట నుంచి లేకపోతే ఆ శ్రమ నుంచి బాడీని రిలాక్స్ చేసి చాలా అద్భుతంగా మనం మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ రెండు రకాలైన రిలాక్సేషన్ మనకి ఈ కొబ్బరి కూర తినటం వల్ల జరుగుతుందన్నమాట. సపోజ్ మనం ఎప్పుడూ పని చేయలేదు, ఎక్కడికో వెళ్ళాం, పొలంలో పని చేయాలనిపించింది, లేకపోతే తోటలో పని చేయాలనిపించింది, ఏదో పని చేసాం, లేదు ఏదో అవసరం ఎక్కువసేపు నుంచున్నాం, అలసిపోయాం అనిపించింది, అప్పుడు ఇమీడియట్గా పచ్చి కొబ్బరి తినండి. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఏయో విటమిన్ ట్యాబ్లెట్లని, ప్రోటీన్ ట్యాబ్లెట్లని, లేకపోతే రకరకాల జ్యూస్లు ఇలాంటివి ప్రయత్నిస్తూ ఉంటాం. మనం కొబ్బరి తెచ్చుకుని కాయని బద్దలు కొట్టుకుని జాగ్రత్తగా గుంజి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా, లేకపోతే దాన్ని జాగ్రత్తగా కడుగుతూ ఉన్న 2-3 రోజులు ఉంటుంది. వాటర్ తోటి కడిగేయాలి ఎప్పటికప్పుడు, లేకపోతే జిగురు వస్తుంది. ఉదయం సాయంత్రం కూడా కడిగి జాగ్రత్తగా గుడ్డలో చుట్టి పెడితే పచ్చి కొబ్బరి అనేది 2-3 రోజుల వరకు మనం తినొచ్చండి. ఆ విధంగానే ప్లస్ కొబ్బరి దొరకటం అంత ట్రబుల్ కూడా కాదు. ఒక 20-25 రూపాయలు పెడితే కొబ్బరికాయ దొరుకుతుంది మనకి. 5 నుంచి 10 రూపాయల్లో మనకి ఆ పని అయిపోతుంది. మనం ఏం చేస్తాం, దానికి మళ్ళీ బలం కోసం ఏయో తింటాం, అనేక ప్రయోగాలు చేస్తూ ఉంటాం. వెరీ సింపుల్ అనమాట. దీనివల్ల రక్తశుద్ధి అవుతుంది, చర్మానికి మంచి గ్లో వస్తుంది, ముడతలు పడకుండా ఉంటాయి. ఒక యాంటీ ఆక్సిడెంట్గా మనకి కొబ్బరి గుంజ అనేది పనిచేస్తుందండి. కాబట్టి ఏంటంటే వెరీ సింపుల్, చీపు, అందరికీ అందుబాటులో ఉన్న రెమెడీ కాబట్టి జాగ్రత్తగా దీన్ని రాసుకుని అందరూ కూడా వాడుకోండి. ఓకేనండి, నమస్కారం.